జ్యోతి రేయ్ అక్కడ చూడు, ఎవరో ఫుల్గా తాగి పడిపోయాడు. అయితే మంచి బేరం దొరికిందంటావు. బేరమా? అదే రా, వాడి మెడలో గొలుసులు, చేతి కొంగరాలు అవన్నీ ఉంటాయి కదా. సరే, అవునా? పద చూద్దాం. రే, ఇక్కడేదో జరుగుతుందిరా. అయితే అవసరం లేదు, పదరా పదరా వెళ్ళిపోదాం. రే పదరా, ఫస్ట్ వెళ్ళిపోరా. రే పదరా, రే పదరా బిరిగా. బాలు 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 లే బాలు, నేనే. ఏంటి రావడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. నువ్వు వస్తావని ఎంతో ఉత్సాహపడ్డా, ఆఖరికి ఊపిరి ఆగిపోయింది. రాలా? ఏ వెయిట్ చేసి చేసి వాడైపోతాలే అనుకున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో జ్యోతి, ఈరోజు నేను ఇలా అవ్వడానికి కారణం కేవలం నువ్వు, నీ ప్రేమే. అర్థమైంది, బాగా అర్థమైంది. ఈ భూమి మీద అతిగా ప్రేమించే ప్రతి ఒక్క అబ్బాయికి చివరికి ఇదే గతి పడుతుంది. ఎంత ప్రేమించాను నిన్ను, అసలు నేను ఎలా చూసి ప్రేమించానో తెలుసా? అయ్యో, అమ్మా ఏమైందమ్మా? కింద పడ్డానక్క. ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది? అలా పడ్డావేంటమ్మా? చూసుకోవాలి కదా. నీ పేరేంటి? నా పేరు లక్ష్మి అక్క. నాకెవ్వరు లేరు, నేను అనాథని. మరి నాతో వస్తావా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు. సరే అక్క. అదేంటి ఇక్కడికి వెళ్తుంది? బహుశా ఆ పాపని అనాథాశ్రమంలో చేర్పించడానికేమో. అయినా ఆమెకి ఎంత మంచి మనసు. ఎలాగైనా ఈ అమ్మాయిని వదలకూడదు. అయినా నీకు కాక ఇంకోరికి పడుతుందిరా బాలు. పదా. ఆగండి ఆగండి.
ఎవరు మీరు? నా పేరు బాలు. నేను ఎక్కువగా తినేది ఆలు. నాతో 7 అడుగులేస్తారా పట్టుకొని నా వేలు? ఇది కాదు, ఇది. నువ్వు అమ్మేది పాలా? ఆ, ఇది కాదే. హలో, నేనెవరో తెలుసా? నా గురించి తెలుసా? ఎందుకు తెలీదు? మీరు పెద్ద మనసున్న అందమైన అమ్మాయి. ఎంత అంటే రోడ్డు మీద పడిపోయిన పాపను కూడా అనాథాశ్రమంలో జరిపించేంత. మీకే ఇంత మంచి మనసు ఉందంటే మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న ఇంకెంత మంచి మనసు ఏంటుందో. మీరు అనుకునేది నిజం కాదండి. నాకెవరూ లేరు. నేను ఒక అనాథని. నాకున్న ఒకే ఒక్క ప్రపంచం ఆశ్రమం. నేనెప్పుడు ఆశ్రమంలా భావించలేదు, నా సొంత ఇల్లులా భావించాను. అనాథ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఆ చిన్న పాప కూడా అలా అవ్వకూడదని అలా చేశాను. సారీ అండి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో నాకే తెలియని ఏదో అద్భుతం జరిగింది. ఈరోజు సెకండ్ టైం చూసా. గాల్లో పక్షులు ఎగినట్టు ఎగిరి గంతులేసింది నా మనసు. కానీ మీ సున్నితమైన మనసుకి ప్రేమ అనే భారం వేసి బరువు పెట్టలేను. కానీ నా కోసం ఒకటి చేస్తారా ప్లీజ్? ఏంటి? నా ప్రేమతో ఫ్రెండ్షిప్ చేస్తారా? సారీ అండి, నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్లు వద్దు. అయితే మిమ్మల్ని ఇష్టపడ్డ నా మనసుని బాధ పెడతారా అండి? అలా పెడితే మీరు పాపంలో పడిపోతారు. అలాంటి పాపం నాకెందుకులే, కానీ ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టకూడదు. కాబట్టి ఫ్రెండ్స్.